వైఫల్యాన్ని రుచి చూడకపోతే మరుగైన మార్గాల కోసం అన్వేషించరు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడే మీ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకున్నప్పుడే మీరు మరింత బలమైన, ఉత్తమమైన వ్యక్తులుగా ఎదుగుతారు. నిన్నెవరూ నమ్మకపోతే నీ కృషిని నమ్ము, నీ ప్రయత్నాలను నమ్ము, నీ దూరదృష్టిని నమ్ము, నీ కలలను నమ్ము. నువ్వు చేయగలవని నమ్ము, నువ్వు చేస్తావని నమ్ము. ఒకరోజు ఈ ప్రపంచమంతా నిన్ను నీకంటే ఎక్కువగా నమ్ముతుంది. మరింత శక్తివంతంగా అవ్వాలంటే ప్రశాంతంగా ఉండండి, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా గమనించండి, అందరినీ గౌరవించండి, నిశ్శబ్దంగా నడవండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, మాట్లాడే ముందు ఆలోచించండి. నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది. మనిషి చేసిన మణి. డబ్బు లేదు, గౌరవం లేదు. డబ్బు లేదు, మంచి ఆహారం లేదు. డబ్బు లేదు, మంచి బట్టలు లేవు. డబ్బు లేదు, బంధువులు లేరు. డబ్బు లేదు, పార్టీ లేదు. డబ్బు లేదు, అభిరుచి లేదు. మెదడు చురుగ్గా ఉండాలంటే కొత్త విషయాలు నేర్చుకోవటం, ఇతరులతో కలివిడిగా ఉండటం, పదక్రీడలు, పజిల్స్ సాధన చేయటం, నలుగురితో కలిసి ఆలోచించటం, పుస్తకాలు చదవటం, సంగీతం నేర్చుకోవటం, కొత్త పనులు చేయటం, వ్యాయామం చేయటం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజ పప్పులు తినటం. ఇలా ఉన్నారంటే పేదవారిలా మారిపోతారు. ఉదయం ఆలస్యంగా లేవటం, రోజంతా ఫోన్లు చూడటం, పనికిరాని వీడియోలు చూడటం, ఏ నైపుణ్యాలను నేర్చుకోకపోవటం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోవటం, ఆలోచించకపోవటం, రోజంతా స్నేహితులతో గడపటం. 100 మంది శత్రువులున్నా పర్వాలేదు, కానీ ఒక్క నమ్మకద్రోహి మిత్రుడు మాత్రం ఉండకూడదు. 30 ఏళ్ళు వచ్చే ముందు మీరు 5 పనులు తప్పక చేయాలి. పగలు రాత్రి పనిచేసి డబ్బు సంపాదించేది ఎలా ఒక వర్క్ చూసుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవటం, రాత్రి సమయానికి నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ మందితో పరిచయం పెంచుకోండి. మీ కుటుంబానికి ఒక మంచి ఇల్లు కట్టుకోండి. జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. ఇంకా 5 ఏళ్లలో సొంతగా ఇల్లు కొనాలి, తనకంటూ కారు ఉండాలి, ఆదాయాన్ని పెంచడానికి మరిన్ని మార్గాలు ఎతకాలి, అమ్మానాన్నల కలలు నిజం చేయాలి, సమాజంలో మంచి పేరు సంపాదించాలి. బాధ్యత బరువు లేని 15 ఏళ్ల వయసులో కష్టం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతారు. బాధ్యత బరువు తెలిసిన 18-25 ఏళ్ల వయసులో కష్టపడుతూ బ్రతుకుతారు. జీవితంలో స్థిరపడవలసిన 25-30 ఏళ్ల వయసులో చాలని జీతాల కోసం భరోసా లేని ఉద్యోగం చేస్తూ, ఒత్తిడితో సతమతమవుతూ, ఉంటాయో ఊడతాయో తెలియని పనుల కోసం మనసుకు ఇష్టం లేకున్నా కష్టమైన పని చేస్తూ బయటకు కనిపించని బాధను నవ్వుతో నటిస్తున్న జీవితాలు. ఓటమి మంచిదే. ఓటమన్నది ఎదురు కాకపోతే మీరు ఎప్పటికీ కొత్తగా ప్రయత్నించకుండా పాత విధానాలనే పాటిస్తుంటారు. 3 విషయాలు ఆలోచించి చెప్పాలి: సమాధానం, సలహా, అప్పు. యువతకు సలహాలు: ఈ సమయంలో మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఏదైనా చేయండి, కానీ ఖాళీగా కూర్చోకండి. మాట్లాడే విధానం నేర్చుకోండి. శుభ్రమైన మరియు మంచి దుస్తులు ధరించండి. డబ్బు ఆదా చేయటం ప్రారంభించండి. ఎల్లప్పుడూ ఎవరికి అందుబాటులో ఉండకండి. నైపుణ్యాలు నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. వయసు మరియు ఆదాయం మీ సొంత అన్నదమ్ములకే చెప్పకండి. పాలు నిలబడి త్రాగండి. మందులు మరియు నీళ్లు కూర్చొని త్రాగండి. మీ పొగడ్తల్ని మర్చిపోండి. ఇతరుల ఆదాయాన్ని మర్చిపోకండి. ఈ 3 మంత్రాలను ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఆనందంలో వాగ్దానం చేయకండి. కోపంలో సమాధానం ఇవ్వకండి. దుఃఖంలో నిర్ణయం తీసుకోకండి. తెలివిగా పనిచేయాలంటే వారానికి ఒక ప్లాన్ రూపొందించుకోండి. మీ ఫోన్ ఆఫ్ చేయండి. మల్టీటాస్క్ చేయకండి. రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోండి. మీరు ఎంతవరకు సాధ్యమో ఆటోమేట్ చేయండి. మీ పనికి ప్రాధాన్యత ఇవ్వండి. పర్ఫెక్ట్ ఆర్గనైజ్ అయ్యేలా చేయండి. లక్ష్యం ఉంటేనే విజయం వస్తుంది. లక్ష్యం లేకుండా ప్రయాణం తెలియని దిశలో నడిచేలా చేస్తుంది. మీకు నిజంగా కావాల్సింది గుర్తుంచుకోండి. లక్ష్యాన్ని రాసి తేదీ పెట్టుకోండి. ప్రతిరోజు చిన్న అడుగులు వేయండి. నిరంతరం లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగండి. మీ జీవితాన్ని మార్చే ప్లాన్.
ఉదయం 6 గంటలకు ముందే లేచి వేగంగా ప్రారంభించండి. రోజుకు 10 పేజీలు చదవండి. వారానికి 5-6 రోజులు వ్యాయామం చేయండి. కొత్త విషయాలు నేర్చుకోండి. ధైర్యంగా ప్రయత్నించండి. అదనపు ఆదాయ మార్గం ప్రారంభించండి. మీరు మాట్లాడే మాటల్లో న్యాయమైన ఉండాలి లేదా నిజమైనా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పవలసి వస్తుంది ఏదో ఒక రోజు. కటువుగా మాట్లాడేవారే నీ మేలు కోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవారు కాదు. ఎందుకంటే చక్కెరకి చీమలు పట్టని రోజు లేదు, ఉప్పుకు పురుగు పట్టిన దాఖలు లేవు. చిన్న విత్తనం నుండి పుట్టి మొక్క మహావృక్షం అవుతుంది. చిన్న జలపాతం మహానదిలా మారి భూమిపై పరుగులు తీస్తుంది. చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారి నేలను తడుపుతుంది. అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి, అందుకే అద్భుతాలుగా మారతాయి. నువ్వేసే ఒక చిన్న మొదటి అడుగు నీ విజయాలకు సాక్షిగా నిలుస్తుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కన్నా జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. సమయాన్ని, వయసును ఆపటం ఎవరి తరం కాదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. నెగిటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్లో బ్రతకలేరు. కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలంటే కష్టం. కష్టపడకుండా ఏదీ దక్కదు. నవ్వుతూ ఉన్నవారు 4 రకాలుగా మాట్లాడతారు. బాధతో ఉన్నవారు భావంతో మాట్లాడతారు. ప్రేమతో ఉన్నవారు చనువుతో మాట్లాడతారు. కోపంతో ఉన్నవారు కేకలు వేస్తూ మాట్లాడతారు. మంచివారు మార్పు కోసం మాట్లాడతారు. అసూయతో ఉన్నవారు చులకనగా మాట్లాడతారు. కానీ జ్ఞానం కలవారు మౌనంగా ఆలోచించి మాట్లాడతారు. డబ్బుని ఎంత నలిపినా దాని వాల్యూ మాత్రం తగ్గదు. అలాగే మీరు మంచోళ్ళైతే ఎవరెన్ని నిందలు వేసినా మీ వాల్యూ తగ్గదు. మీకు అవసరం లేని ఇతర విషయాల గురించి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు అనే ఆలోచనల నుండి మీరు ఎంత దూరంగా ఉంటారో అంత సంతోషంగా ఉంటారు. అసలు ఏం వెంట తెచ్చుకున్నారు? మనిషి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు బాధపడుతుంటారు. ఈ రోజుతో మీ జీవితం ముగుస్తుందనగా ఏ పనులు చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. చీకటైతే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకటిది కానప్పుడు అన్ని రోజులు మనవెలా అవుతాయి? మీది కాని రోజు మౌనంగా ఉండాలి, మీదైన రోజు వినయంగా ఉండాలి. అదే జీవితం. నీ గతం గొప్పగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు ప్రయత్నించి కష్టపడితే మాత్రం నీ భవిష్యత్తు తప్పకుండా గొప్పగా మారుతుంది. ప్రతి చిన్న విషయానికి ఎగిరిపడకు. సద్మణిగిన ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో అర్థం చేసుకోవాలి. తగువులకు దిగులు పడకుండా సమయం వచ్చినప్పుడు విజయం సాధించాలి. కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గటం అంటే బలహీనత కాదు, బలాన్ని నిలబెట్టుకోవటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.